పడ్డానంటే ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఏంటిదిరా? ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు అంటున్నా. ఈ వయసులో ఎంజాయ్ చేయము కానీ నాకేమన్నా అయితే మీరు నాన్న ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మురుడేశ్వర్ వీడియో చేశారు కదా, ఎలా అనిపించింది? నచ్చిందా? అండ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారా? చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి విజిట్ చేయొచ్చు, ఆత్మలింగం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే టెంపుల్ దర్శనం అంతా బాగా జరిగింది. సో అంతా అయిపోయిన తర్వాత మేము కామత్ రెస్టారెంట్ అని చెప్పేసి ప్యూర్ వెజ్ అనమాట. సో దానికి వచ్చాము భోంచేయడానికి. అక్కడ మీల్స్ వచ్చేసి 140 రూపీస్, మంచి కర్రీస్ అండ్ ఒక బౌల్ రైస్. అలాగే కామత్ స్పెషల్ వచ్చేసి ఒక బౌల్ ఏంటంటే వెజ్ బిర్యానీ ఇస్తాడనమాట. చూసారా, రెస్టారెంట్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. అండ్ 2 చపాతీస్, అలాగే స్వీట్ వచ్చేసి గులాబ్ జామున్ ఇచ్చాడు. చక్కగా హ్యాపీగా భోంచేసాం. లంచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. స్పైసెస్ కూడా అలా ఏమీ లేకుండా. అక్కడి నుంచి నెక్స్ట్ నేను చెప్పాను కదా, మురుడేశ్వర్ ప్లాన్ చేసుకుంటే అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ వరల్డ్ కవర్ చేయొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ హొన్నవర్ వెళ్తున్నాము. హొన్నవర్లో స్పెషల్ ఏంటి అంటే చూపిస్తాను, చూడండి. మీరు మూవీస్లోనే కాదు, అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి అడ్వెంచర్ లాగా ఉంటాయి. ఏంటో చెప్పు. ఇది స్టార్టింగ్ చూసారా, అంతా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది. మొత్తం అంతా మనము ట్రావెల్ చేసేదంతా అలానే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసాము. మొత్తానికి ఆ ప్లేస్ ఏంటో మీకు చూపిస్తాను. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. మాల్ పార్క్ చేసేసి మా పిల్లలు వస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కొంచెం అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు. మీరు మురుడేశ్వర్ ప్లాన్ చేశారు అంటే అదొక్కటే కాదు, అక్కడ నియర్ బై ప్లేసెస్ చాలా ఉన్నాయి చూడడానికి. హ్యాపీగా చూసి రావచ్చు అనమాట. చూసారా, ఇది మ్యాంగ్రూవ్స్ అనేది మొత్తం ఇది శరావతి నది. దాని మీద ఈ వుడ్ బోర్డు ఇలాగా చూసారా, అంతా గ్రీన్. మొత్తం అంతా మనకి వుడ్ వాక్ ఉంటుందన్నమాట. ఒక శరావతి రివర్ అది. ఆ రివర్ మీద మనకి మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కొన్ని చూడండి. మీకు అది చూస్తే ఒక ఇది అర్థమవుతుంది. పర్ హెడ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో మనం ఏంటంటే ఇలాగా మొత్తం వుడ్తో ఒక బ్రిడ్జ్ లాగా కట్టేసి ఉంటుంది. అది చక్కగా అసలు ఎంత గ్రీనరీ అంటే అంతా రివర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. చక్కగా దాని మీద నడుచుకుంటూ 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ మనం లోపలికి వెళ్తే మ్యాంగ్రూవ్స్ కనిపిస్తాయి అన్నమాట. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. సో పిల్లలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, ఇలాగా వాటర్లో అలాగా మొత్తం అంతా ఆ రివర్ మీద ఇలా వుడ్తో బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసింది. సో ఆ బ్రిడ్జ్ మీదే మొత్తం అంతా మన వాక్ అంతా దాని మీదే జరుగుతుందన్నమాట. హేమంత్ అయితే మాత్రం అడ్వెంచర్ లాగా ఫీల్ అయ్యాడు ఏంటో మరి. హేమంత్ వెళ్ళిపోయాడు, పారిపోయాడు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి ఎంజాయ్ చేస్తాం, పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తాం. ఇదిగోండి చూసారా, అలా నడుచుకుంటూ వెళ్తే ఇది అట్ ద సెంటర్ పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ పట్టుకోవడానికి సైడ్స్ కదా ఏమీ ఉండదు. బట్ వాకింగ్ అనేది వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ చాలా హ్యాపీగా, పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏంటో ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతారు అనమాట. అలా చూస్తే భయపడాల్సింది కూడా ఏమీ లేదు. అక్కడ లోతు కూడా ఏమీ లేదు. వాటర్
సో కంపల్సరీగా అక్కడికి వెళ్ళండి ఒకసారి. మీరు మురుడేశ్వర్లో దర్శనం చేసుకున్న తర్వాత అండ్ అలాగే స్కూబా డైవింగ్ కూడా ఉంది అక్కడ. చేయాలనుకునే వాళ్ళు మార్నింగ్ షార్ప్ 8 కల్లా అక్కడ ఉండాలి పాయింట్లో. సో 8 కల్లా వెళ్ళారనుకోండి, మీకు స్కూబా డైవింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. చెయ్యాలి, అడ్వెంచర్ చేయాలి అనుకున్న వాళ్ళు. సో ఇది ఇలాగ చూసారా, ఇప్పుడు గుర్తొచ్చిన మూవీస్లో చూపిస్తూ ఉంటారు మనకి. అది కూడా మనం రియాలిటీలో ఇలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇలా చూస్తూ ఉంటాము. మ్యాంగ్రూవ్స్ అంతా కూడాను. అండ్ బ్రిడ్జెస్ వచ్చేసి ఇలా ఉంది. రివర్ అంతా మిడిల్లో బ్రిడ్జ్ వచ్చేసి ఇలా ఉంది. మనకు అటు ఇటు రివర్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇక బయటకు వచ్చాక ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతా లోపలంతా ఎంజాయ్ చేసి బయటకు వచ్చాక పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాళ్ళు ఉన్నాయి. వాళ్ళే కాదు, మనం కూడా ఊయచ్చు. అక్కడ కొంచెం కాఫీ రిలాక్స్ అవ్వడానికి ఫాస్ట్ ఫుడ్స్ కూడా ఉన్నాయి. సో కంపల్సరీ రండి, ఎంజాయ్ చేయండి ఒకసారి. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు? ఈ వయసులో ఎంజాయ్ చేయము కానీ నాకేమన్నా అయితే మీ నాన్న ఎంజాయ్ చేస్తాడు. మరి ఇప్పుడు నన్ను నేను అసలు తగిలిచ్చానా? తొయ్యి అంతేనా? చాలు, అది అసలు క్లాస్ ఉంది. ఇందాక ఎవరో ఏడిచినారులే తోస్తే, అదంతా హైట్ ఉంది. మరి అందుకోసమే తోసేది హైట్. సో నేనైతే ఫస్ట్ టైం మ్యాంగ్రూవ్స్ని బోర్డ్ వాక్ చేస్తూ ఎంజాయ్ చేశాను. మీరు కూడా చెయ్యాలి అనుకుంటే మురుడేశ్వర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, ఇంకా ఏమేమి చూడొచ్చు. సో ఎంజాయ్ చేయండి.